మీ కుటుంబం నిజంగా ప్రశాంతంగా ఉంటుంది సార్. చాలా రోజుల క్రిందట వాళ్ళు అమెరికాలో పనిచేస్తారు. ఇద్దరు మంచి డబ్బులు వాళ్ళకి. ఒకే కొడుకు. ఆ కొడుకుని బాగా చదివించారు. వాడు స్కూల్ ఫైనల్ వరకు మంచిగా చదివాడు, మంచి ర్యాంక్. వాడిని రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించారు. ఇంటర్మీడియట్లో వాడు ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నాడు. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి వాడు డబ్బున్నవాడని తెలిసి అంత పనికిరాని వాళ్ళందరూ స్నేహం చేసి వానికి సిగరెట్లు, గంజాయి, గుటక ఏవేవో నేర్పించేశారు. వాడు ఎంత వాటికి అడిక్ట్ అయిపోయాడంటే చిన్న వయసు సెకండ్ ఇయర్లోనే భయంకరమైన త్రాగుబోతుగా తయారైపోయాడు. ఆ కాలేజీ వాళ్ళు వీడు ఇర్రెగ్యులర్ అని చెప్పి వాడిని బయటికి పంపించేశారు. వాడు వచ్చి వాళ్ళ అమ్మమ్మ దగ్గర, తాత దగ్గర ఉండేవాడు. వాళ్ళ తల్లి తండ్రి ఏడ్చేవాళ్ళు, బాబు ఎల్లు నాయన చదువుకోరా అనని. తల్లి ఎక్కడో, తండ్రి ఎక్కడో, వీడెక్కడో. దయచేసి వినాలి, వీని జీవితం కంప్లీట్గా రూయిన్ అయిపోయింది, నాశనం అయిపోయాది. ఆ తల్లి తండ్రి అంటున్నారు, మాకు రావటానికి అవకాశాలు లేవు, మా ఉద్యోగాలు అటువంటివని. ఉద్యోగాలు ఎటువంటివైనా బిడ్డ మీద మక్కువ లేకపోవటానికి గల కారణం వారు సంపాదించే సంపాదన. వాళ్ళు అంటున్నారు, మాకు టైం లేదు, మాకు సెలవు ఇవ్వరు అని. ఆఖరికి ఆ బిడ్డకి, ఆ కొడుకుకి లుకీమియా అని తెలుసా, భయంకరమైన జబ్బు వచ్చారు. ఆ జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి వచ్చారు. తల్లి వచ్చి ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తిప్పారు. డాక్టర్లు అంటున్నారు, సారీ వీనికి రోగం ముదిరిపోయారు, వీడింకా బ్రతకడు అని. ఇప్పుడు భార్య అంటుంది, ఏమండి బిడ్డ చనిపోతున్నాడండి, దయచేసి రండి అని. ఆడంటాడు, బిడ్డ చనిపోతాడా, ఎందుకు, మంచి హాస్పిటల్లో చూపెట్టు, నేను డబ్బులు పంపుతానని. అంటే అది ఒరే పిశాచోడా, వీడు చచ్చిపోతాడని డాక్టర్లు చెప్తా ఉండారు, రా రా అని అంటే అప్పుడు వాడు కదిలొచ్చినాడు. డబ్బు ఎంత పని చేశాదో చూడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, డబ్బు మీద వ్యామోహం కలిగి ఎక్కడో బిడ్డని, ఎక్కడో కూతుర్ని, ఎక్కడో భార్యని, ఎక్కడో భర్తని వదిలి మనం ఎక్కడికో వెళ్తాం. ఎందుకు వెళ్తారా బాబు అంటే డబ్బు. దయచేసి గమనించాల్సింది, భక్తుడు తిమోతి చెప్పాడు, పౌలు గారు చెప్పారు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. ఆ రీతిగా అబ్బాయి పరిస్థితి కొంతకాలమే. తల్లి వచ్చినా బాగుపడలేదు, తండ్రి వచ్చినా బాగుపడలేదు. చేతి నిండుకు డబ్బులు హాస్పిటల్కు ఖర్చు పెట్టినా వాడు నయం కాలేదు. ఆఖరికి లుకీమియాతో ఎంతో అందంగా ఉండేవాడు వికారంగా మారిపోయి చచ్చిపోయాడు. దయచేసి గమనించాల్సింది, ఎందుకో తెలుసా, ఆ ఇంట్లో విద్య ఉంది, ఆ ఇంట్లో ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బు ఉంది, వాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు. రాత్రి సమయమందు మీతో నేను మాట్లాడుతున్న మాట, ఏముంది మీ ఇంట్లో? డబ్బులు ఉన్నాయా? బంగారం ఉందా? క్రిస్మస్కు చూడు మా భర్త కొనిచ్చిన చైన్ అని చెప్తున్నారా? చూడు క్రిస్మస్కి మా భర్త కొనిచ్చిన చీర చూడు, పట్టు పొట్టు అని చెప్తున్నారా? ఉన్నాయి ఇవన్నీ. నేను అడిగేది, రాత్రి సమయమందు డబ్బు ఉందా? నగలు ఉన్నాయా? చీరలు ఉన్నాయా? ప్యాంట్లు ఉన్నాయా? అమెరికానా, ఆస్ట్రేలియా అని కాదు. రాత్రి సమయమందు నేను అడుగుతున్న మాట, మీతో వాక్యం ఉందా? మీతో పరిశుద్ధాత్మ ఉందా? లేకపోతే పిల్లలు భ్రష్టులైపోతారు తమ్ముడు, పిల్లలు భ్రష్టులైపోతారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. భార్యనే కానీ భర్తగా గౌరవించదు, భర్తే భార్యను గౌరవించడు, ప్రేమించలేడు. వారి మధ్యన అలసడులు వస్తాయి, కలవరాలు వస్తాయి, వాళ్ళ మధ్యన పూర్తిగా వ్యత్యాసాలు ఏర్పడతాయి. రాత్రి సమయమందు ప్రభు సన్నిధానంలో కూర్చున్న మీకు నా మనవి అంటున్నా, అంటున్నా, యుద్ధం చేయండి, మీకు దాసులు అంటే దాని అర్థం సాతానుతో యుద్ధం చేసే మగవారు లేరు మన దగ్గర.
సాతానుడితో యుద్ధం చేసే మగవారు లేరు. ట్రెజరర్లు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, క్వైర్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది. సైతానుడితో యుద్ధం చేసే మనుషులు లేరు. వాళ్ళంటున్నారు, మా దగ్గర యుద్ధం చేయడానికి పురుషులు లేరు. ఇదివరకు బెన్యామీని వచ్చి మాతో యుద్ధం చేసి పురుషులు అందరినీ చంపేశారు అని చెప్పారు. దయచేసి గమనించాలి, ఏ పురుషుడు కావాలి? సాతానుడితో పోరాడటానికి ఏ పురుషుడు కావాలి? బైబిల్లో చెప్పబడింది. హోషేయ 12 చెప్తాడు, యాకోబు దేవునితో పోరాడిన మగసిరి గలవాడు అని అంటాడు. దాని అర్థం ఈ రోజున దేవునితో పోరాడే పురుషులు కావాలి. యాకోబు తన కుటుంబాన్ని, పరివారం అంతటిని తీసుకొని వస్తూ ఉన్నాడు. తన అన్న గురించిన భయం తనకుంది. ఆయన ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి భార్యల్ని, పిల్లల్ని, దాసీలను, అందరి పరివారం అంతటిని పంపించి ఎబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడాడు. ఆయన బైబిల్ సెలవిస్తారు, యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు కాబట్టి అతడు మగసిరి గలవాడు. ఈ రోజున ఈ గుడిసెవారి పల్లెలో కావాల్సింది సెక్రటరీలు కాదు, గుడిసెవారి పల్లెలో కావాల్సింది సంఘ పెద్దలు కాదు, గుడిసెవారి పల్లెలో కావాల్సింది బెల్లు కొట్టేవారు, బెల్లు కొనేవారు కాదు. గుడిసెవారి పల్లెలో కావాల్సింది దేవునితో పోరాడి గెలిచేవారు కావాలి. దేవునితో పోరాడి గెలిచేవారు కావాలి. అందరూ ఓడిపోయి, అందరూ చెడిపోయి, నాహాషుని ఇంట్లో పెట్టుకొని భర్త త్రాగుబోతుగా, భార్య తిరుగుబోతుగా, పిల్లలు అల్లరి చిల్లరుగా తిరుగుతూ, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డ కోసం ప్రార్థన చేయి, వారు సరిగా చదవడం లేదు, ఈ అమ్మాయి సరిగా చదవడం లేదు, ఈమె ఎవరినో పెళ్లి చేసుకుంటానంటుంది, లేకపోతే చచ్చిపోతానంటుంది. క్రైస్తవుల మధ్యన ఈ దరిద్రమైన వాతావరణం ఎందుకు? క్రీస్తులు నిజమైన దేవుడైన యేసు ప్రభుల వారిని నమ్ముకొని ఈ దరిద్రమైన వాతావరణం ఎందుకు మన కుటుంబాలు? కారణం దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం లేదు, పరిశుద్ధాత్మ అసలు లేనే లేదు. ఆ శబ్దమే మనకు వినిపించడం లేదు. రాత్రి సమయం అంది చక్కటి కూడికల్లో కూర్చున్న మీకు నా మనవి, మీకేమున్నా లేకపోయినా వాక్యము, పరిశుద్ధాత్మ మీకు అవసరం.